చెప్పేదంతా కరెక్టే, నేను చెప్పే దారి రైటే, నేను వెళ్ళే బాట రైట్ అని అనుకున్నావా? మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నామంట. ఎవ్వరు మనల్ని మోసపుచ్చుకోరు. మనల్ని మనమే అబద్ధికులుగా చేసుకుంటున్నామంట. దేవుని వాక్యం దగ్గరికి వచ్చి మనల్ని మనం సరి చేసుకుంటే నీ జీవితంలో కలిగే మొదటి మార్పు ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడు ఆనందంగానే ఉంటావు. హల్లెలూయా! ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటావు. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎందుకు ఆనందించాలి అంటే నీకున్న ప్రతి పాపము నుంచి దేవుడు నిన్ను విడిపించి పరిశుద్ధునిగా మార్చి ఆయన రక్తములో నిన్ను కడిగి నీకు రక్షణ వాక్యం అనుగ్రహించాడు. కాబట్టి బంగారాన్ని బట్టో, బిడ్డలను బట్టో, ఇల్లును బట్టో, వాకిలను బట్టో దాని వల్ల ఆనందం కలగదు. నిన్ను బట్టి నువ్వు ఆనందించడం నేర్చుకో. ఎందుకంటే నువ్వు పరిశుద్ధులుగా మార్చబడ్డావు, పవిత్రురాలుగా మార్చబడ్డావు. రక్షణ నీకు ఇచ్చాడు దేవుడు. కాబట్టి ప్రతి నిమిషం ఆనందించవచ్చండి. నీ రక్షణ దగ్గర నుంచి ఎవరు తగిలించలేదు. నువ్వు పొందుకున్న ఆ యొక్క విశ్వాసాన్ని, నువ్వు పొందుకున్న పరమ పవిత్రమైన ప్రభు యొక్క రక్తాన్ని ఎవరిని దగ్గర నుంచి దొంగిలించలేదు. కాబట్టి 100 మంది 100 రకాలుగా నిన్ను అంటున్నా నువ్వు ఆనందించవచ్చు. కారణం ఏంటంటే నీ పాపము నుంచి నువ్వు విడిపించబడ్డావు. కాబట్టి ప్రభు నందు నువ్వు ఆనందించడానికి అర్హురాలు. రెండోది ఏంటంటే తోడిస్తాడు తెలుసా? వాక్యాన్ని చదవద్దు కానీ యోసేపుగా ఆయనంట ఎక్కడికి వెళ్తే అక్కడ వర్ధులతో వచ్చాడంట. యోసేపు నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ ఎందుకు వర్ధిల్లుతున్నావు అని అంటే అక్కడ పోతీఫర్ ఇంట్లో గాని ఎక్కడ నిలబడితే అక్కడ గుంటలే పడేశారు. సొంతోళ్ళే ఆయన్ని అసలు ఈయన లెగ్గాడో ఈయన బతికైపోయింది, అమ్మ నాన్న ఈయన చిన్నోడు అంటున్నారు, అసలు వేస్ట్ గా లేడు, ఈయన బొంట్లేసేద్దాం అని అన్నారు. బొంట మీద నుంచి ఒంటి మీదకి ఎక్కించారు. అమ్మేవేయబడ్డాడు, బానిసత్వంగా వెళ్ళాడు, నిందల పాలైపోయాడు, అవమానాల పాలైపోయాడు. ఎన్ని శ్రమలు పడినా దేవుడు ఫిక్స్ అయ్యాడు, వీడు వర్ధిల్లాలి. హల్లెలూయా! దేవుడు తోడు కనుక ఒక్క ఆయన తోడు మనకుంటే అయిన వాళ్ళే కాదు, చుట్టూ ఉన్న వాళ్ళే కాదు, పరదేశిగా బ్రతికే కాదు. ఎక్కడండి అది? ఐగుప్తు అంటే ఆయన భాష కాదు, ఆయన వేషం కాదు, ఏమీ కాదు. అసలు ఆయన ఒంటి మీదకి ఎక్కినప్పుడు చిన్న అంగి మొక్కతో ఉన్నాడు, కానీ దేవుడు తోడుగా ఉన్నాడు. గుంటలో వేసినప్పుడు గుంటలో దేవుడు తోడున్నాడు. ఒంటి మీద కూర్చొని అమ్మమే పడుతున్నప్పుడు ఒంటి మీద దేవుడు తోడున్నాడు. చెరసాలలో ఉన్నప్పుడు చెరసాలలో దేవుడు తోడున్నాడు. అలాగే యాత్రలో ఆకలి దప్పికలు ఉన్నప్పుడు బానిసత్వపు హక్కులతో అది చెయ్యి ఇది చేయని అనేక పనులు భారం పెట్టి ఆ పనుల్లో దేవుడు తోడున్నాడు. కానీ తోడుగా ఉన్న దేవుడు అలాగే నీ బతికింతేరా, నేను పక్కనే ఉన్నా, నేనేం చేయలేనల్లా ఒక రోజు వచ్చింది ప్రధానమంత్రిగా నిలబెట్టాడు దేవుడు. హల్లెలూయా! మరి ఎన్ని శ్రమలు ఎందుకంటే ప్రమోషన్ కోసం అండి. ఈ శ్రమలు కనుక యోసేపు పడలేదనుకోండి, ఈ నరక